హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే మరి చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మా గిరిజన వంటకానైతే మీకు చూపించబోతున్నాము. ఇదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదేమొచ్చేసి మేము కొంకడి కూర అనేసి అంటాము. ఇలాంటి కూర మీరు ఏమన్నా తినుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి కూర కూడా తింటారా అని మీరు కొత్తగా చూస్తున్న వారైతే అనిపిస్తుంది. ఈ రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో వచ్చేసి పిచ్చి కొంకుడి కూర అనేసి అంటారు, రెండోది మంచిది అంటారు అనమాట. మనకు మంచి కొంకుడి కూర ఏటన్నది, పిచ్చి కొంకుడి కూర ఏదన్నది మనం తెలుసుకుందాము. అక్కడైతే మా బావగారు తీసుకుంటున్నారు, రండి చూద్దాం. బావా, బామర్ది ఎంత కోసావు? ఇది ఎవరో కోస్తున్నారు బామర్ది. కోసేస్తున్నారా? మనకు దొరకదు బావా? దొరుకుతుంది, ఎందుకు దొరకదు కానీ వెతకాల. ఏదో ఒకసారి తెచ్చి చూద్దాం. పట్టుకుంటుంటే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కూర ఉంటుందండి. మనకు చామాకు కూర ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. మేము తినేటటువంటివి అంతా వింత వింతగా ఉంటాయి. మీరు ఇంకా ఇలాంటివి కూడా తింటున్నారా అని అనుకోవద్దు దయచేసి. ఇది తినేదే. బామర్ది బా ఇక్కడ రండి. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది లేతవా? ఫస్ట్ టైం బావ నేను కోయడం అయితే మరి నాకు తెలియదు, అందుకని ఇప్పుడు కూడా కోయడం భయం వేసేస్తుంది. ఏది పిచ్చిదా ఏది మంచిదా కూడా తెలియదు కదా. ఉన్నదిలే, ఇక్కడ చాలా ఉన్నది. కాకపోతే పైకి వచ్చింది మొత్తం కోస్తున్నారు వాళ్ళు. ఇవి మొత్తం అవే. చూడు, ఇవి పిచ్చివేనా మంచివా? మంచివేనా? తీసుకుంటున్నా. మళ్ళీ తెలియకుండా పిచ్చి తీసుకున్నాను అనుకో, తీసుకున్న పారేవచ్చు, ఇబ్బంది అయిపోతుంది. పారేవచ్చా? ఈజీగా తెలుసుకుంటాం. ఒకేలాగా ఉంటాయేమో బా? ఒకేలాగా ఉంటాయి కానీ అది కొంచెం కలర్ చేంజింగ్. ఇదేంటి ఈ రెండింటికి చూడు, క్లియర్ గా తెలిసిపోద్ది. ఇది ప్యూర్ పచ్చగా ఉంటది ఇది తినేది. చూడు, ఇది కలర్ ఎలాగ ఉంది, ఈ రెండు ఎలాగ ఉన్నాయి. పిచ్చిది కోస్తాను అనుకో, సుబ్బారావు మరి పిచ్చి అయిపోతాడు. మొత్తం ఇదిగా చూసావా? కోస్తున్నారు కదా, కోస్తున్నారు ఒరే. ఎవడైనా కోసి తినడం మీరా మరి? తప్పు అది. నేను చూడు మరి ఇక్కడ ఎలా తేలుతున్నాయి ఇవిగో. ఫ్రెండ్స్, ఒక్కసారి రండి. చూడు ఎలా, చూడండి ఫ్రెండ్స్ ఎలా తేలుతున్నాయో. 1 2 3 ఉన్నాయి. ఇది ఎవడు తింటాడు? మస్తుగా తింటాడు బాబు. తింటాడు మరి. ఇప్పుడు మనకి తెంపుదామంటే ఎక్కువ చిన్నది. కూర్చోండి, కొయ్యు బోల్డ్ ఉన్నది ఇక్కడ. వైట్ తెంపాలి అంతే కదా. గ్రీన్ కలర్ ఉన్నవి మళ్ళీ కలర్ మారిపోయిన తర్వాత ఎంత ఉన్నా మనం తీసేస్తాం. తినండి ఇది ఎక్కడ తింటారా? తింటారు బావ, ఇది తినేది. చూడు, ఇది ఇలాంటి కూడా తీసుకోవాలి బా. అలాంటివి కాదు, అది కాదు. అది ఇవి లేతవే కదా బా? లేతవే కానీ అది తినేది కాదు. ఎందుకు తినేది కాదు బా? ఇది మరి గ్రీన్ గా ఉంది కదా. గ్రీన్ గా పెరిగితే అలాగే ఉంటాయి. ఇదిగో ఇది తీసుకెళ్ళుందా? ఇది నువ్వునా? ఇది తినందిలే, నాకు కూడా తెలుసు. సరే బామర్, దయచేసి పిచ్చిది అయితే తీసుకోకరా. ఇది చూడరా బామర్, ఇది ఇది తీయాలొద్దా? మంచిదే కదా. ఇక్కడ 2 తెంపాం, ఇది ఒకటి ఇది ఒకటి, ఇంకా 2 రెడీగా ఉన్నాయి. అందుకని ఉంటాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేము ఇప్పటి వరకు కోసిన కూర ఏమొచ్చేసి ఈ మాత్రం అయితే అయ్యింది. ఫ్రెండ్స్, ఇది కూడా కోసాము. ఇది కూడా మనము ఇక్కడ కలుపుకుంటాము. మీకు గట్టిగా పారేసి మొత్తం మనం కరెక్ట్ గా కోసాం. కాకపోతే ఇప్పుడు పురుగులు చూసి, పురుగులు ఏమైనా ఉంటాయని చూడడం అంతే. కానీ ఇప్పుడు కట్ చేసేటప్పుడు కట్ అవుతాయి, టేస్ట్ పెరుగుతుంది. బొడ్డెం పురుగులు కావు టేస్ట్ పెరగడానికి. ఏ పురుగులైనా పురుగులే కదా. బొడ్డెం పురుగులైనా పురుగులే, ఈ పురుగులైనా పురుగులే. అలాగనేసి తినండి. తినడమే. ఏ పురుగులైనా పురుగులే కదా బా? పురుగులే. ఏ పురుగులా కనబడుతున్నాయి? మాసాలు కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి. తింటున్నారు అన్ని మాసం. మరి తినకపోతే నేనేది తినండి లేదు బా. పాము మాంసంతో సహా నాన్ వెజ్ నాకు తింటున్నారు కదా.
కప్పలు తిను. ఆయన తిన్నాడు కదా బా, ఆయన చేసి తినడం అలాగా వాడు తింటాడని నువ్వు తింటే మరి జాగ్రత్త దగ్గర ఎప్పుడు గ్యారెంటీ కప్పలు పాములు మింగించేస్తాడు. ఇంకా బామ్మది మన సబ్స్క్రైబర్స్ కప్పలు తిని చూపించానంటే మరి తప్పకుండా చూపించాల్సిందంటే వాళ్ళ కోరిక మేరకు. అవును, కరోనా అయితే మరి ఈడు మన దగ్గర ఉన్నాడు. జగలే మీకు తీసుకెళ్ళరు కదా కరోనా టైంలో వెళ్ళు. నీకిన సూరిక నాకైనా డొల్లో కేసీఆర్ తీసుకెళ్ళిపోయింది. పనికి వెళ్ళి ఉండొచ్చారు కదా. ఉత్తునే తీసుకెళ్ళిపోయి ఉండరే. తీసుకెళ్ళారు మరి అక్కడ. కానీ తినిపించడం కదా మీకు మస్తుగా. చికెన్ కదా, చికెన్ ఒక్క ముక్కదా జ్యూస్ ఎంత అంటే ఇంత అనమాట. ఒక్క ముక్క ఏమి ఇచ్చినట్టుగా నాకు అర్థం కాదు. కరోనాకి మందు మరి కొంచెం తింటారా ఎక్కువ తింటారా మందు? కరోనాకి చికెన్ మందు అట, అందుకని ఒక్క ముక్క వచ్చింది. అవును బాబా, చికెన్ అయితే కాదు వేడి రావాలని చికెన్ ముక్కలు ఇస్తున్నారు. ఓకే, అది కొంచెం ఎక్కువ తింటే కదా వేడి కొంచెం వేడికి వస్తుంది కదా. మందు అనేది టాబ్లెట్ అనేది ఒక్కటే వేసుకుంటావు. అది ఎంత ఉంటది? ఇంత ఉంటదిలే. అది కూడా ఆ సైకిల్కి మందు, అందుకనేసి ఒక్క ముక్క ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర కట్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్. మనం అయితే మరి ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుందాము. సుబ్బారావు మరిది కత్తి సూపర్ కత్తి తెచ్చాడు బా. చింతపులుపు వేసేద్దామే. చింతపులుపు వేసే మెసాలు వచ్చిందా? వేసేద్దాం. ఏది చేయాలి? కూర అయితే వేసేద్దాం. ఇలా చింతపులుపు మరిగిన తర్వాత వేస్తారు కదా మమ్మర్ది. మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పిక్కలు అయితే ఇప్పుడు వేసేసుకుందాం. వేసేయి బాబా, వేసేయి. అద్దరిపోవాలి మరి. అదిరిపోద్ది మరిది, తెలుసు అదిరిపోద్ది. చూడు మా జగలేట్ అన్నాడు, ఇంకా నీ వాటర్ ఇంకా వేసామంటే పైకి వచ్చేస్తుంది అన్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది కదా. లేదు ఇంకొంచెం ఎక్కువ వచ్చినా బాగుండు కదా మరిది. ఫ్రెండ్స్ మేమైతే మరి చేతికారం అయితే రెడీ చేసుకొని తీసుకొచ్చామండి. దీనికి చేతికారం వేస్తేనే టేస్ట్ వస్తుంది. చేతికారం టేస్ట్ వేరేగా ఉంటది. మొత్తం జగలే మొత్తం ఎలా వేస్తాం మరి? మొత్తం సగం వేసేద్దాం. సగం మళ్ళీ కారం ఎక్కువ అయిపోయింది బా. మరి కారం ఎక్కువ బాగానే ఉంటుంది. మరీ ఎక్కువ వస్తే ఇక్కడ వేస్తే ఇక్కడ వస్తుంది అప్పుడు. చూడు బా ఉడికిందేమో. ఓకే ఉడికింది. రాబా చేసేద్దాం. రాబా చేసేద్దాం. సరిపోద్ది. ఏ బా కొంచెమే సరిపోద్ది. అగిపెట్టు జగలు, అగిపెట్టు. ఫ్రెండ్స్ మనమైతే మరి ఇవాళ చేసినటువంటి కొంకడు కూర రంగుబొత్తుల మిక్సింగ్ తో అయితే చేసుకున్నామండి. ఏ విధంగా ఉందన్నది టేస్ట్ చూద్దాము. మరి చూడరా, చూడండి లగుందో. హైలైట్ సూపర్. తిని చూడు. ఏ రంగు బొత్తి కాలే కడగండి ఒకసారి. ఎలా ఉంది బా? నాకు ఒకరా ఎలా ఉంది బా? బాగుంది, టేస్ట్ బాగుంది. నాకు ఇలాంటి దగ్గర ఏమైనా పిక్కలు కానీ
ఎండు చేపలు ఏదైనా మిక్సింగ్ చేస్తేనే ఇలాంటి దగ్గర బాగుంటది. యాక్చువల్గా ఎండు చేపలు చేద్దామన్నాము అంత బొట్టులో కానీ దేంట్లో అయినా ఏదైనా మిక్స్ ఉంటే అవి వెళ్ళట్టు నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇది మామూలుగా వండున్నా బాగుంటది. రొంగపోతే హైలైట్. ఇది రొంగబొత్తు పిక్కలు ఇది చుక్క నూనె లేకుండా చేసినా బాగుంటది బా, సూపర్గా ఉంటది టేస్ట్ అవుతుంది. ఎప్పుడు వండినా ఆయిల్ వేయమండి, ఆయిల్ లేకుండానే వండుతాం, దాని టేస్ట్ వేరేగా ఉంటది. ఈ వేడి కొంచెం వేడియా దీంతో వచ్చినటువంటి ఆ రసం ఉంటది కదా, అది తాగడం కూడా బాగుంటది. రొంగబొత్తు పిక్కలతో ఉన్నటువంటి రసం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది బా, ఎలా చేసినా బాగానే ఉంటుంది ఇది కదా. ఈ రొంగబొత్తుల కోసం ఒక పాట ఉంది కదా, ఏ రంగబోతే ఏ రంగబోతే రంగబొత్తి కొనొకలోత. అంటే మన వాడికి కారంది తినక ఎక్కువ అని చెప్పారంట డాక్టర్లు. అలాగని కారం కూడా సరిపోయింది కదా మరి, ఎక్కువైపోయిందా? సరిపోయింది, మీరే చూసుకోండి. నాకైతే సరిపోద్ది బా, వీలు కదా ఉంటుంది మరి. ఇలా మీరు ఎప్పుడైనా తినుంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసుంటే మీకు తప్పక నచ్చే ఉంటుంది, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.